హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా అక్టోబర్ 4వ తేదీ విడుదలైన ఫలితాలపై మనకు హైకోర్టు సింగిల్ బెంచ్, అదేవిధంగా డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్ళడం జరిగింది. దీనికి ఫైనల్గా అయితే మనకు సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా అయితే ఒకటి గుడ్ న్యూస్ ఉంది, ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది. సో మనకు గుడ్ న్యూస్ చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో ఆ ఫలితాలని అదే విధంగా ఇవ్వడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో కోర్టు తీర్పు మొత్తానికి బోర్డుకు అనుకూలంగా రావడం జరిగింది. సో మనకైతే ఎవరైతే 1 మార్కు 2 మార్కులతోటి దగ్గర ఉన్న వాళ్ళు ఫలితాల్లో మార్పు జరిగితే మనకు ఉద్యోగం వస్తుందేమో అనే ఆశావాద దృక్పథంతో ఉన్న అభ్యర్థులకైతే కొంత నిరాశ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా చూసినా కూడా మనకు బోర్డు ఇచ్చిన తీర్పునే ఫైనల్గా అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ 2-3 రోజుల్లో అయితే మనకు నియామక పత్రాలకు సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతుంది అనుకొని బాధపడి దగ్గరలో ఉండి ఆగిపోయారో వారైతే బాధపడాల్సిన అవసరం లేదు. సో కొంత ఎంత చెప్పినా కూడా కొంత బాధ అయితే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మీకు మరో అవకాశం రూపంలో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. సో అభ్యర్థులు మాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ఈ నోటిఫికేషన్లో మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్లు చేశాము అనే విషయాలను అయితే రెక్టిఫై చేసుకొని ఈ నోటిఫికేషన్లో అంతకు రెట్టింపు వేగంతో చదివి సాధించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ప్రభుత్వం అయితే 2 లక్షల ఉద్యోగాలు దాదాపుగా ఫిలప్ చేయబోతుంది. సో అందులో మనకి మరికొన్ని గ్రూప్ 4 కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఇతరత్ర ఉద్యోగాలు పంచాయత్ సెక్రటరీ కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మనకు రకరకాలుగా ఫిల్టర్ అవుతున్నారు. కాబట్టి నీకు స్కిల్స్ దేంట్లో ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఒక సెలక్షన్ చేసుకొని ఆ జాబ్కు మీరు ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. సో కానిస్టేబుల్ మాత్రం రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈ 3-4 రోజుల్లో అయితే నియామక పత్రాలు అందజేయబోతుంది బోర్డు అయితే. సో మనకి ఎక్కడ పొరపాటు జరిగింది, మరి ఎందుకు ఇన్ని రోజులు డిలే అయిందనే విషయాన్ని అయితే మనం డిస్కషన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మరీ దీని మీద డిస్కషన్ చేయడం వల్ల మరీ నిరాశ నిస్పృహలకు లోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మనకు సింగిల్ బెంచ్ నిరుద్యోగులకు అనుకూలంగా ఇచ్చి, డబుల్ బెంచ్ నిరుద్యోగులకు అనుకూలంగా ఇచ్చి, ఈరోజు సుప్రీంకోర్టు మాత్రం బోర్డుకు అనుకూలంగా రావడం అనేది మరి నిరుద్యోగుల తరపు లాయర్లు లోపం ఉందా, లేదంటే మరి నిజంగానే మరి బోర్డు తరపు ధర్మం న్యాయం ఉందా అంటూ మనకైతే ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇలాంటి విషయాలు ఏవి చర్చించడానికి అవకాశం లేదు. సో సుప్రీంకోర్టుకు ఫైనల్గా అయితే మనకు బోర్డుకు అనుగుణంగా తీర్పిచ్చింది. ఇది ఫైనల్ అవుతుంది. సో మనకు నిరుద్యోగులు అయితే మీరు ప్రిపరేషన్ని కొనసాగించి ఇప్పుడు రాబోతున్న 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మీ విజయ తీరాన్ని చేరే విధంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. నిరాశ నిస్పృహలకు అయితే లోను కావద్దు. సో మనకు గతంలోనే రిజల్ట్ వచ్చింది, వారు సెలెక్ట్ అయ్యారని చెప్పి మనం అనుకున్నాం. సో అదేవిధంగా అయితే మీరు ఆ ట్రాన్స్లోనే కంటిన్యూ చేస్తూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో వస్తుంది అనుకోని చెప్పి డిసప్పాయింట్ అయ్యి నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఇబ్బంది పడే ప్రయత్నాలకైతే గురి కావద్దు. ఇది మనకు కానిస్టేబుల్ సంబంధించి లేటెస్ట్ న్యూస్. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే అందిస్తాను. అది కూడా జెన్యూన్ సమాచారం అందితేనే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.